సంగారెడ్డి పట్టణ ప్రజలకి సంగారెడ్డి పట్టణ పోలీస్ తరఫున తెలియజేయండి ఏమనగా ఈ మధ్యకాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ఎంవీ యాక్ట్ రూల్స్ చేంజ్ అయినందున ఎవరైతే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్నారో వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడినటువంటి వ్యక్తులని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఒక్కొక్క వ్యక్తికి 10,000 రూపాయల జరిమానా లేదంటే జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. ఇది హ్యూజ్ అమౌంట్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఎవరైనా సరే డ్రంక్ చేసి రోడ్లపైన డ్రైవ్ చేయొద్దని చెప్పి సంగారెడ్డి పట్టణ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలా చేసినచో 10,000 రూపాయల జరిమానా లేదా జైలు శిక్ష ఏదో ఒకటి విధించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మా తరఫున రిక్వెస్ట్ అనుకోండి లేదా ఆర్డర్ అనుకుంటారా, ఎవరు కూడా డ్రంక్ చేసి రోడ్ల మీద డ్రైవ్ చేయొద్దని చెప్పి సంగారెడ్డి పట్టణ పోలీస్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా వినబడుతున్న విషయాలు ఏంటంటే మన పిల్లలను ఎత్తుకపోవడానికి కిడ్నాపర్స్ అనేది తెలంగాణ స్టేట్లో ఎంటర్ అయినారు, అలాగే పిల్లల్ని ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి ఒక విషయం అయితే వ్యాప్తి చెందడం జరుగుతుంది. వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో అంతటా సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ విషయమై ఎవరైనా సరే అనుమానాస్పదంగా ఎవరైనా సరే మన వీధుల్లో కానీ మనం తిరుగుచున్న చోట్ల కనిపిస్తే ఏం చేస్తున్నారంటే వీళ్ళు కిడ్నాపర్సే, వీళ్ళు మేము ఎప్పుడు ఇక్కడ ఈ గల్లీలో చూడలేదు అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని బంధించడము, తాళ్ళతో కట్టేయడము, విచక్షణ రహితంగా కొట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు కిడ్నాపర్సా ఏదే అనే విషయాన్ని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోకముందే వాళ్ళు కిడ్నాపర్స్ అని చెప్పేసి వాళ్ళని విపరీతంగా కొట్టడం జరుగుతుంది. మన దగ్గరనే మన పక్క మండలం అండ్ మన దగ్గర ఒక 3-4 ఇష్యూస్ జరిగింది. అయితే మీకు అది చూడగానే ఆయన అనుమానాస్పదం అనిపిస్తే సరిపోద్ది, 100 కాల్ కానీ లేదంటే నా నంబర్కి కానీ కాల్ చేసి మీరు ఇన్ఫామ్ చేస్తే నిజంగానే వాళ్ళు కిడ్నాపర్సా లేదా కొంచెం మెంటల్గా డిజార్డర్ ఉన్నారా లేదా ఏదైనా డ్రంక్ అండ్ కండిషన్లో అట్లా బిహేవ్ చేస్తున్నారా అని చెప్పి వాళ్ళని ఒక విషయం నిర్ధారణకు వచ్చిన తర్వాత నిజంగా కనుక కిడ్నాపర్స్ అయితే వాళ్ళని ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కానీ ఫర్దర్ లీగల్ యాక్షన్ చేయడం జరుగుతుంది. లేదు నిజంగానే అమాయకంగా మెంటల్గా డిజార్డర్ ఉండి ఇంట్లో ఫ్యామిలీస్ దూరంగా ఉంచి వాళ్ళకి ఏం చేయని పరిస్థితుల్లో రోడ్ల మీద ఉంటే మనం కిడ్నాపర్స్ అనుకొని వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఇంకా హరాస్ చేయడం, లేదా ఓ డ్రంక్ అండ్ కండిషన్లో ఉన్న పర్సన్కి ఆయనను మనం కొట్టడం, లేదా అనుకోకుండా ఆయనకి ఏమైనా జరిగితే ఎవరైనా విపరీతంగా దెబ్బలు తాగడం, లేదు మనం కొట్టిన దెబ్బలకి ఏమైనా చనిపోయింది అనుకోండి, అనవసరంగా ఎవరైతే ఈ పర్సన్ పట్టుకున్నారో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా ఎవరైనా సరే అనుమానాస్పదంగా మనకి గనక కనిపిస్తే ఇమీడియట్గా ఒక 100 కాల్ చేయండి. 100 కాల్ లేదా డైరెక్ట్గా నా నెంబర్కి చేసినా సరే మేము రియాక్ట్ అవుతాం. పెద్ద జ్యూరిడిక్షన్ కూడా పెద్దగా ఏం లేదు. మనం వితిన్ 5 మినిట్స్ ఎక్కడ ఏ కార్నర్లో అయినా వితిన్ 5 మినిట్స్లో మనం రీచ్ అవుతాం. మీరు కొట్టి ఏమైనా అవుతే మీరు అనవసరంగా లీగల్ యాక్షన్ ఫేస్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. మేము చెప్తే ఇమీడియట్గా వస్తాం. దానికి సంబంధించి కంప్లీట్ కూలంకషంగా ఆయనను విచారించిన తర్వాత ఆయన నిజంగానే కిడ్నాప్ చేయడానికి వచ్చిన రూఢి అయితే ఖచ్చితంగా ఆయనని లీగల్గా పనిచేయడం జరుగుతుంది. లేదనుకో కౌన్సిలింగ్ అవసరం అయితే కౌన్సిలింగో, లేదంటే మెంటల్గా రిటైర్డ్ అయితే దానికి కన్సర్న్డ్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి ఆయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ, లేదు డ్రంక్ అయితే వాళ్ళ కన్సర్న్ వాళ్ళకి అప్పగించి ఫర్దర్ రిపీట్ కాకుండా చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సంగారెడ్డి పట్టణ పోలీస్ తరఫున మరీ విజ్ఞప్తి చేస్తూ